ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయంటే అసెంబ్లీకి, పార్లమెంట్కి. ఇందులో ఒక ప్రధాన అంశం ఏంటంటే రాజధాని. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అంటే 2014తో జరిగిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ కూడా దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఏమీ లేదు. అమరావతి 3 రాజధానులు ఏదీ లేదు. సో ఆంధ్రులకి అమరావతి రాజధాని ఏదో ఇది లేకపోవడంలో ఒక ఉనికి లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలా అనేది క్వశ్చన్. నేనేం చెప్తానంటే మా పార్టీ పరివర్తన ఇండియా తరపున యాజ్ ఏ పార్లమెంట్ అభ్యర్థి, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఏం చెప్తానంటే అమరావతి ఎట్టి పరిస్థితుల్లో క్యాపిటల్గా ఉండకూడదు. మీరు క్వశ్చన్ వేయచ్చు, ఏంటండి ఇలా చెప్పేస్తున్నారు? ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప 45 సంవత్సరాల రాజకీయ అనుభవం గల 73 సంవత్సరాల వయసు గల వ్యక్తి అమరావతిని తీసుకుని భుజస్కంధాల మీద పెట్టుకుని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తాను అంటున్నారు. ఆయన చెప్తున్నారు, మీరేంటండి అసలు వద్దంటున్నారు ఏంటి అంటారు. ఎస్ అండి, అమరావతి క్యాపిటల్గా పనిచేయదు. అమరావతి అన్నిటికీ విరుద్ధం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకం అమరావతి రాజధానిగా ఉండడం. ఎందుకు అంటే సింపుల్ అండి, నేను ఎక్కువ టైం తీసుకోను. అమరావతి ఎన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పెట్టారు, ఎన్ని హెక్టార్ ల్యాండ్ ఎవరి చేతిలో ఉన్నాయి, దట్ ఈస్ ద క్వశ్చన్. అక్కడ సామాజిక న్యాయం లేదు. 80% ల్యాండ్లు ఒకే ఒక కులం చేతిలో అమరావతిలో ఉన్నాయి. అది అమరావతి రాజధాని అయితే ఆంధ్రులు 5 కోట్ల మంది ప్రజలు, ఎంత వర్గాలు ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? సో సామాజిక న్యాయం లేదు. రాజ్యాంగం ఆచరించే రాజ్యాంగం ముఖ్య లక్ష్యమైన సామాజిక న్యాయం లేదు, ఆర్థిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం లేదు, ముఖ్యంగా సామాజిక. 80% ల్యాండ్లు ఒక కులం చేతిలో ఉన్నప్పుడు దట్ ఈస్ వాట్ ఇట్ వుడ్ బి రిప్రజెంటెడ్ టు హూమ్? ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఎవరికి అది? సో అందుకనే ఆంధ్ర ప్రజలు 2019 ఎలక్షన్లో అమరావతి క్యాపిటల్ రిజెక్ట్ చేసేసారు. అందులో తిరుగులేదు, ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇది వద్దు, ఇక్కడ సామాజిక న్యాయం ఉంటే అమరావతి రాజధానికి వెళ్ళండి. నేను అమరావతి వ్యతిరేకత కాదు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా కుదరదు, ఇది క్వశ్చనే లేదు. ఈ విషయం మీద చర్చకి నేను కావాలంటే నేను చర్చ కూర్చుంటానండి. అంటే అందరూ ఈ రెడీ ఛాలెంజ్ అలా అని నేను మాట్లాడడంలే. 3వ తరం పార్టీగా మా పరివర్తన ఇండియా పార్టీ తరఫున రాజ్యాంగబద్ధంగా ఒక అద్భుతంగా చెప్పులు కర్రలు పట్టుకుని బూతులు తిట్టుకుని ఇది కాదండి చర్చ. ఒక అద్భుతమైన కన్స్ట్రక్ట్, ఒక నిర్మాణాత్మకమైన చర్చకి నేను రెడీ అండి. ఈ విషయం మీద అమరావతి క్యాపిటల్ కావాలి అనుకుంటున్న ఎవరితోటైనా నేను చర్చకు వస్తానండి. ఇది రాజ్యాంగబద్ధంగా చర్చ జరగాలి. దట్ ఈస్ వాట్ ది షరతు. ఎవరు బూతులు ఉపయోగించకూడదు. ఓకే, నాకు అంత శక్తి లేదు బూతులు. ఓకే, రాజ్యాంగబద్ధమైన ఒక సామాజిక ఆర్థిక న్యాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక విషయం ఆధారంగా చేసుకుని జరిగే చర్చకైతే నేను రెడీగా ఉంటాను. అది ఎవరితోటైనా ఇంక్లూడ్ చంద్రబాబు నాయుడు గారితోటైనా ఈ విషయం మీద చర్చ. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి క్యాపిటల్గా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ సామాజికంగా అక్కడ ఒకే ఒక కులానికి సంబంధించి 80% ల్యాండ్లు ఉన్నాయండి. అది తప్పండి, అది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే వచ్చే 500 సంవత్సరాలకు మనం పునాదిని ఇలా నిర్మిస్తే ఇప్పటికే క్యాస్ట్ల కింద డివైడ్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి? సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనికి అనుకూలంగా లేరు. ఓకే, దయచేసి అమరావతిని క్యాపిటల్గా పెట్టకండి. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే అమరావతిని అక్కడ సామాజిక న్యాయం ఉందని ప్రూవ్ చేసి అమరావతి రాజధానిగా పెట్టండి. అంతేగాని ఆంధ్రుల నెత్తి మీద దాన్ని రుద్దకండి. డోంట్ ఇంపోజ్ ఆన్ ది ఏపీ పీపుల్. ఆల్రెడీ వాళ్ళు చితికిపోయి ఉన్నారు. ఓకే, దాన్ని మీకుతో ఆర్గ్యూ చేసే శక్తి లేదు. వాళ్ళకు ఏమీ లేకుండా డివైడ్ చేసేసారు ఆ విధంగా. సో అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. మా పరివర్తన ఇండియా పార్టీ దానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు నిలబడుతుంది. సామాజిక న్యాయం ఉంటేనే ఏదైనా రాజధానిగా ఆంధ్రులకు వ్యవహరించవలసిన అవసరం ఉందని మేము నొక్కి ఒక్కడిస్తున్నాం.